బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ పనుల్లో బిజీగా ఉన్నారు ఆ పార్టీ నేతలు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించేందుకు సన్నాహక సమావేశాల్లో పాల్గొనేందుకు జిల్లాల్లో పర్యటిస్తున్నారు కేటీఆర్. కరీంనగర్లో పర్యటించారు కేటీఆర్. అకాల వర్షాలతో నష్టపోయిన పంటను పరిశీలించారు మాజీ మంత్రి హరీష్ రావు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వరంగల్ డిక్లరేషన్లో రైతులకు ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ పార్టీ నెరవేర్చాలన్నారు బీఆర్ఎస్ నేతలు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన గడ్డ కరీంనగర్ అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. స్వరాష్ట్ర ఉద్యమ సెంటిమెంట్ లేదన్నప్పుడు కేసీఆర్ను 2 లక్షల మెజార్టీతో గెలిపించారన్నారు. కరీంనగర్ సన్నాహక సభలో పాల్గొన్నారు కేటీఆర్. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మోసాలు చేస్తూనే ఉందని ఆరోపించారు. ఇవాళ ఏ రైతును కదిలించినా గుడ్లలోంచి కన్నీళ్లు వస్తున్నాయని తెలిపారు. ఎండిన పంటలను చూస్తుంటే కేసీఆర్ గుర్తొస్తున్నారని అన్నారు కేటీఆర్. ఇక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా పంటలు ఎండిపోతుంటే, రైతు బంధు పడక బాధ అవుతుంటే, రుణమాఫీ కాక బ్యాంకుల చుట్టూ చెప్పులు అరిగేటట్టు తిరుగుతుంటే రైతులకు ఇవాళ ఎవరు గుర్తొస్తున్నారు? కేసీఆర్ గుర్తొస్తున్నాడు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం లక్ష్మీదేవిపల్లిలో అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు హరీష్ రావు. రాత్రి కురిసిన వడగండ్ల వాన, అకాల వర్షంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. వడగండ్లతో దెబ్బతిన్న పంటలను అధికారులు పరిశీలించి రైతులకు నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు హరీష్ రావు. అకాల వర్షాలతోని ముఖ్యంగా వడగళ్ల వానబడి చాలా గ్రామాల్లో కూడా పంట నష్టం జరిగింది. ఇవాళ నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, వెంటనే అధికారులను ఆదేశించి ఎన్యూమరేషన్ చేసి ఈ రైతులందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ కింద ఇతోధికంగా ఆర్థిక సహాయం చేసి రైతుల్ని ఆదుకోవాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ పచ్చి అబద్దాలాడిందని అన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. రుణమాఫీ విషయంలో అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ రైతులను మోసం చేసిందన్నారు. అమలుకు సాధ్యం కాదని తెలిసి అబద్దపు హామీలు ఇచ్చారని కాంగ్రెస్ నేతలపై ఫైర్ అయ్యారు. నేను అసెంబ్లీలో వ్యవసాయ శాఖ మంత్రి గారి ప్రకటనతో మరొకసారి స్పష్టమైంది. మేము రైతుల్ని స్పష్టంగా మోసం చేయదలుచుకున్నాం. మేము తెలిసే మాత్రం కాదని, మేము చేయలేమని తెలిసినా కూడా కావాలనే మాట ఇచ్చినాం, మోసం చేసినాం ఓట్లు వేయించుకొని అనే విషయాన్ని మరొకసారి బహిరంగంగా ఒప్పుకుంది. హనుమకొండలోని దేవన్నపేట పంప్ హౌస్ ను సందర్శించారు బీఆర్ఎస్ నేతలు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.